ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కస్టడీలో చిత్రహింసలు నిజమేనని తేలింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను గుంటూరు పోలీసులు సేకరించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి మే 14, 2021న అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. అప్పట్లో తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఏడాది జూలై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగ అధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ జరిపించారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ను కోరారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ నియమితులయ్యారు. అయితే దర్యాప్తులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమేనని అప్పట్లో విధులు నిర్వర్తించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది వాంగ్మూలం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామకృష్ణంరాజును కొడుతూ వీడియో కాల్లో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు చూపించామని తెలిపారు. కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో కలిసి నేరుగా రఘురామను నిర్బంధించిన గదికి వచ్చి దగ్గరుండి మరి కొట్టించారని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు.